బుల్లితెరపై ధారావాహికల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక్కడ తన జోరు కొనసాగటం ఖాయమేనని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఆమె హాయ్ నాన్న సినిమాలో నానితో జోడీ కట్టింది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సందడి చేసింది. అయితే ఈ రెండు సినిమాల్లో హాయ్ నాన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ స్టార్ ఆ మాత్రం కూడా లాగలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎవరూ కూడా మృణాల్ ఠాకూర్ గురించి ఆలోచన చేసే మేకర్స్ కనిపించడం లేదు. ఈ అమ్మాయి హోమ్లీ లుక్ లోనే బాగుంటుంది అనే విమర్శలను తిప్పికొట్టడానికి మృణాల్ ఠాకూర్ గట్టిగానే ట్రై చేస్తోంది గానీ పరాజయాలు పడనీయలేదు. ఏ సినిమా సక్సెస్ అయినా ముందుగా అది హీరో అకౌంట్ లోకి వెళ్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం అందుకు కారణాల్లో హీరోయిన్ ఫ్యాక్టర్ కూడా చేరుతోంది. ఈ ఫ్లాప్ హీరోయిన్ ముద్రను ఒక శిలాశాసనం మాదిరి అనుకోవాలి. దానిని మార్చటం ఎవరి వల్ల కాదు. అందువలన ఫ్లాప్ల బారిన పడిన హీరోయిన్స్ మళ్లీ కనిపించకుండా పోతుంటారు. మృణాల్ ఠాకూర్ విషయంలో మాత్రమే కాదు, రాశీ ఖన్నా, మెహరీన్, అనుపమా పరమేశ్వరన్ వీళ్లంతా ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసిన వారే.